హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్ 24. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్తో బజ్జీలండి. క్యాలీఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా బజ్జీలు చేసి పెట్టామనుకోండి, అన్నీ చకచకా తినేస్తారండి. చాలా టేస్టీగా క్రంచీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్కి ఇలా ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా క్యాలీఫ్లవర్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని నేను ఒక 2 మినిట్స్ వాటర్లో ఉడకబెట్టుకొని చల్లార్చి పక్కన పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా క్యాలీఫ్లవర్ కొంచెం ఉడకాలండి. ఉడికిన తర్వాత చల్లార్చి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ జల్లెడ చూస్తారు కదా, ఈ మధ్యలో ఇలాంటి జల్లెడలు ఎవరు వాడట్లేదు. అన్నీ స్టీల్ జల్లెలు వచ్చేసాయి కదండి. బట్ ఇది చాలా ఇళ్ళనట్టుందండి. ఒకసారి చూపిద్దామని తీసుకున్నాను నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ శనగపిండిని తీసుకుంటున్నాను. 1 కప్ ఆఫ్ బియ్యపిండిని తీసుకున్నాను. మీరు ఇక్కడ బియ్యపిండి బదులు కార్న్ఫ్లోర్ కూడా వాడుకోవచ్చండి. ఇలా పిండిని అన్నిటినీ జల్లించుకోవాలండి. చూస్తున్నారు కదా, జల్లించిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు అండి. ఇది కొంచెం కలరింగ్ కోసం వేశాను నేను. రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారము, జస్ట్ పించ్ ఆఫ్ వంట సోడా అండి, తినే సోడా అంటారు కదా, అది వేసుకోవాలండి. ఇలా వేసిన ఇందులోకి మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్కిప్ చేశాను. ఇలా అన్నిటినీ మంచిగా కలుపుకోవాలండి, మిక్స్ అయ్యేలాగా. ఇలా కలుపుకున్న వాటిలోకి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని మంచిగా కలుపుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మెత్తగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనం పిండిని ఎంత బాగా కలిపితే బజ్జీలు అనేవి అంత టేస్టీగా వస్తాయి. మిర్చి బజ్జీలు కానీ ఏవి కానీ మనం హ్యాండ్ని ఇలా ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి. చూసారు కదా, ఇక్కడ కన్సిస్టెంటీ మరీ థిక్గా లేదు, మరీ పల్చగా లేదు. ఈ కన్సిస్టెంటీలో పిండిని అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. విస్కర్ ఉంటే విస్కర్తో కూడా చేసుకోవచ్చు, బట్ హ్యాండ్తో చేస్తే ఇంకా బాగుంటుంది. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని మీకు సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క క్యాలీఫ్లవర్ ముక్కను తీస్తూ పిండిలో ముంచుతూ ఆయిల్లో వేసుకోవాలండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ట్యాప్ ద బెల్ ఐకాన్ అండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఒక్కొక్కటిగా అన్ని పిండిలో కలుపుతూ వేసుకోవాలండి క్యాలీఫ్లవర్స్ అనేవి. ఎవరైనా క్యాలీఫ్లవర్ తినని వాళ్ళు కానీ, పిల్లలు కూడా కొంతమంది ఇష్టపడరు కదండి, అలాంటి వాళ్ళకు కూడా ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా బజ్జీలు ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, చాలా ఇష్టంగా తింటారండి. అండ్ ఇంకోటి వన్ మోర్ టిప్, ఏ పిల్లలైతే ఇంట్లో ఫుడ్ తినరో, ఏ ఐటెం అయితే తినరో, అలాంటి వాళ్ళకి స్కూల్కి చేసి పెట్టామనుకోండి 100% తింటారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తినేవాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు. నేనైతే మా పిల్లలకు అలానే చేశానండి. ఏ ఐటెం అయితే ఇంట్లో తినరో వాళ్ళకి చిన్నప్పటి నుండి బాక్స్ పెట్టడం అలవాటు చేసుకున్నాను. వాళ్ళు ఇప్పుడు అన్ని రకాల వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ తింటారండి. చూసారు కదా, ఇది వన్ సైడ్ వేగాక బజ్జీలు అనేవి సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకున్నప్పుడు ఇవి ఒకటికొకటి అతుక్కుంటాయి కదండి, జల్లిగంటతో కట్ చేస్తూ వేయించుకోవాలండి. టర్న్ చేసుకుంటూ జల్లిగడ్డతో కట్ చేసుకోండి. 5 నిమిషాల్లో బజ్జీలు అనేవి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, ఇంకా టైము పట్టదు. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్నాక ఒక సైడ్ వేగకుండా ఉంటాయి కదా, మనం జల్లిగంటని టర్న్ చేసుకొని ఇలా తిప్పుతూ ఉన్నాను అనుకోండి, వీడియోలు చూడండి, ఇలా తిప్పామనుకోండి బజ్జీలు అనేవి 2 సైడ్స్ మంచిగా వేగుతాయండి. చూస్తున్నారు కదా, అలా కలుపుకోవాలండి. మనకు బజ్జీలు అనేవి వేగిపోయాయండి. ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి అన్నీ. చాలా టేస్టీగా ఈజీగా క్యాలీఫ్లవర్ బజ్జీలు అనేవి రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు.
చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. తీసి పక్కన పెట్టేసుకోండి. మిగిలినవి కూడా ఇది జల్లిగంట సహాయంతో తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. అంతే అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.